Hey, hi, hello everyone, welcome to our channel Love with You. చాలా రోజులు అవుతుంది కదా మనం బ్లాగ్ పెట్టి. సో ఈరోజు మనం ఒక బ్లాగ్ ప్లాన్ చేసాం అనమాట. అది ఎక్కడికనంటే మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఫుట్వేర్ వరల్డ్ అనమాట. సో అది ఇక్కడ హైత్ నగర్లో ఉందన్నమాట. స్పెషల్గా దానికి ఎందుకని అంటే అక్కడ చాలా తక్కువ రేట్స్ మంచి మంచి క్వాలిటీ షూస్ ఉన్నాయంట. మేబీ అది బ్రాండ్ కాకపోవచ్చు కానీ మంచి మంచి షూస్ అనమాట. సో అక్కడ జెంట్స్కి, లేడీస్కి, బేబీ కిడ్స్కి, బేబీస్కి, ఇంకా అమ్మమ్మలకి, తాతలకు కూడా దొరుకుతాయి అనమాట. సో అక్కడ ఓన్లీ ఈ టైప్ ఆ టైప్ కాదు, లోఫర్స్, షూస్, ట్రాకింగ్ షూస్, లేడీస్కి వచ్చేసి వెజ్జెస్ అంటారు కదా, వెజ్జెస్, ఫ్లాట్స్, ఇంకా హీల్స్, బూట్స్, ఇంకా వాళ్ళకి ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్ని రకాలు ఉన్నాయంట. బేబీ వేర్స్ కూడా, శాండిల్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిన్న వెళ్ళి చూసాను అనమాట. సో అది ఏంది అసలు ఎట్లా అని చెప్పేసి. సో అక్కడ నేను చూసినప్పుడు అయితే చాలా బయటితో కంపేర్ చేస్తే అక్కడ చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి, కానీ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. నిన్న నాకు తెలిసిన కూడా తీసుకున్నాడు అన్న చెప్పినారు, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఆన్లైన్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. సో అందుకని చెప్పేసి నేను స్పెషల్గా దాని మీద బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో నాకు కూడా ఒక షూ అవసరం ఉండే. సో నేను కూడా తీసుకుందాను పోతున్నాను, ఎట్లా వాళ్ళ వెళ్తున్నా అని చెప్పేసి ఒక బ్లాగ్ కూడా తీస్తాను, మీకు యూజ్ అవుతుందేమో. ఎవరైనా మీకు కూడా కావాల్సినవి ఉంటే, ఒకవేళ కావాల్సి వస్తే మాత్రం ఇక్కడికి రండి, మంచిగా ఉన్నాయి. సో నేను చూస్తా అక్కడ అంబియన్స్ ఎట్లా ఉంది, అక్కడ రేట్స్ ఏంది, అసలు లోపల ఎట్లా ఉంది, అసలు ఆ ఎగ్జిబిషన్ అంటే ఏంది. సో పిల్లలకి సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించినవి, జెంట్స్, లేడీస్ అందరికీ చూపిస్తాను అనమాట. సో వెళ్దాం ఇంకా. సో ఫైనల్లీ షాప్కి, ఇక్కడ ఫ్యాక్టరీకి అయితే వచ్చింది అనమాట. దీన్ని షాప్ అనాలో, ఫ్యాక్టరీ అనాలో, ఎగ్జిబిషన్ అనాలో అయితే అర్థం కావట్లేదు. సో చూపిస్తాను, వెనకాల ఉన్నదైతే మొత్తం జెంట్స్ వేర్ అనమాట. అక్కడ వచ్చేసి మొత్తం గర్ల్స్ ఫుట్వేర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం బాయ్స్, అక్కడ మిడిల్ వచ్చేసి గర్ల్స్ బేబీస్ ఫుట్వేర్ అనమాట. గర్ల్స్ అండ్ బాయ్స్ చిన్న కిడ్స్కి అనమాట. సో అది చూపిస్తాను మీకు. ఉన్నాను కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి 400 అనమాట. అక్కడ 0 కొట్టేసిండ్రు, కానీ ఇవన్నీ వచ్చేసి 400. సో ఇది వచ్చేసి ఫ్యాక్టరీ సేల్. ఇవి జస్ట్ 200 రూపీస్ అనమాట. సో చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో, కలర్స్ చూడొచ్చు. ఇవేమో లోఫర్స్ టైప్ అనమాట. ఇవి వచ్చేసి జస్ట్ 150, ఇవి 250. ఒకటి రాసిండు కదా, ఇగో. సో ఇవి 250, ఇది వచ్చేసి 150 అనమాట. ఇది వచ్చేసి అన్ని గ్రూప్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఒకటి చిన్నపిల్లల నుంచి ఇక్కడ లాస్ట్ పెద్దల వరకు ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి స్లిప్పర్స్ అన్నమాట. 120 రూపీస్. అన్నీ మాత్రం కొంచెం జెంట్స్కి సంబంధించి అనమాట. సో నేను లేడీస్కి నెక్స్ట్ వెళ్తా, ఎందుకంటే స్టార్టింగ్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే చూస్తాను. దానికి పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఈ సెషన్ మొత్తం 200 రూపీస్. చాలా బాగున్నాయి అనమాట. ఇట్లాంటివి నేను ఆన్లైన్లో చూసినప్పుడు అయితే నాకు 400 వరకు చూపించిన, 400 డెబ్బోనే చూపించిన అనమాట. సో ఇవి వచ్చేసి ఇవి కూడా సేమ్ రేటు 200 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి 150 అనమాట. ఇది ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లో కాస్ట్లోనే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఇప్పుడే అడిగిన వాళ్ళని బాగుంటుంది అనమాట. ఇది క్వాలిటీ కూడా బాగుంటుందంట. అంటే నేను అనుకున్నా ఏంటంటే 150 కదా, ఊకనే తెగిపోతాయేమనుకున్నా, కానీ బాగానే ఉన్నాయంట. స్టాండర్డ్ మాత్రం కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్తారు అనమాట. ఇక్కడ ఇవి మ్యారేజ్కి సంబంధించినవి అనుకుంటా. కొన్ని మ్యారేజెస్ ఉన్నాయి, కొన్ని లేడీస్వి కూడా ఉన్నాయి. అది లేడీస్ జెంట్స్వి కూడా అర్థం కావట్లేదు. సో ఇవి కూడా 150 అనమాట. ఇదైతే ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇక్కడ బార్గెనింగ్ అయితే లేదంట. సో ఇదైతే ఫిక్స్డ్ రేట్, ఎందుకంటే లో కాస్ట్ కాబట్టి మనం బార్గెనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వింటేజ్ టైప్లో ఉన్నాయి కదా, సో అందుకని అలా చెప్పినా అనమాట.
ఇక్కడ నుంచి వచ్చేసి ఇవి కూడా సేమ్ అట్లాంటి టైప్స్ అనమాట, ఫ్లాట్స్ అనమాట. ఇది మెన్స్ ఫ్లాట్ అంటారు అనమాట. సో ఇవి వచ్చేసి 250 రూపీస్, సారీ ఇవి 250 రూపీస్. ఇవి కూడా 250వే. సో హాయ్ అండ్ మనకి ఇప్పుడు తెలుసు కదా మన షూ కోసం వచ్చినాం. సో ఆ షూ మొత్తం ఇప్పుడు వెనకలు ఉన్నాయి అనమాట. ఇప్పటిదాకా చూసిన మన ఫ్లాట్స్ ఓన్లీ లోఫర్స్ మాత్రమే. నాకు చాలా ఇష్టం అనమాట షూస్ అంటే, ఎంత అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో నేను ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నా, కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూస్తే ఓకే ఆన్లైన్లో దీంట్లో కొంచెం అటు ఇటు కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందేమో, కానీ రేటు పరంగా మాత్రం ఇది మాత్రం వీడ సెట్ ఉంది. సో నాకు ఇప్పుడు నేనంత బ్రాండ్ కూడా ఏం చూడట్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే షూ కొన్ని రోజులకి మాత్రమే. సో నేను ఇది తీసుకుంటున్నా, ట్రెక్కింగ్ షూస్ తీసుకుందాం అనుకుంటున్నా. చూస్తాం మీకు అవన్నీ. సో ఇక్కడ ఫస్ట్ అయితే మన షూస్ A to Z చూద్దాం. అన్ని గ్రూప్ వాళ్ళకు ఉన్నాయి అనమాట. సో చూద్దాం మీకే షూస్ నచ్చుతుందో కింద కామెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వెళ్ళండి, మర్చిపోకండి. నేను కూడా మీతో వస్తా, షాపింగ్ చేస్తా 100%. సో ఇది వచ్చేసి మొత్తం లెదర్ షూస్ అనమాట, మొత్తం పార్టీ వేర్ అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చినాయి, ఎందుకంటే చూడండి చెమక్ అంటున్నాయి. సార్ అది రేట్ ఎంత అనుకుంటున్నారా? ఓన్లీ 450 రూపీస్ మాత్రమే. ఇవి నేను ఒకసారి మీకు కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి. మినిమం 1500 ఆర్ 1000 ఎబోనే ఉంటాయి. అబ్బా చూసుకోండి సార్ ఆన్లైన్లో, మీకు అంత డౌట్ ఉంటే. కానీ ఇక్కడ మాత్రం చూడండి, నార్మల్గా మీకు బ్రాండెడ్ కావాలని అంటే పర్లేదు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఎందుకు పర్టికులర్గా చూస్తానంటే మనకి రేట్ చూడొచ్చు 450 రూపీస్ మాత్రమే. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా నాకు కొంచెం బాగా నచ్చింది. సో అందుకని నేను ఇవి సజెస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి 550 రూపీస్ అనమాట. సో ఇక్కడ జాగింగ్ షూస్ కానీ, ట్రెక్కింగ్ షూస్ కానీ, ఇంకా డైలీ వేర్ షూసెస్ కానీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన టైం అనమాట, ఎందుకంటే ఇది చీపెస్ట్ రేట్ అనమాట. మంచి షూస్కి ఇక చూడవచ్చు 350 మాత్రమే. ఇవి షూస్ అన్నీ 350 మాత్రమే. లోఫర్స్ కానీ, షూస్ కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి నచ్చిన షూస్ అనమాట. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే కానీ మనం కలర్ఫుల్గా ఇస్తాం కాబట్టి ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. చూడండి అసలు ఎన్ని కలర్స్, చూడండి మనం ఇమాజిన్ చేసుకునే ప్రతి ఒక్క కలర్ ఇక్కడ ఉంది.
సో నేను కూడా ఈ సర్కిల్లోనే నేను కూడా ఒక షూస్ తీసుకోబోతున్నాను అనమాట. నీకు లాస్ట్కి చూస్తా, ఎందుకంటే ఇప్పుడు మనకి వేరే షూట్ ఉంది తీసుకొని లాస్ట్ వెళ్ళేటప్పుడు మనం ఒక షూస్ తీసుకొని వెళ్దాం అనమాట. నాకు జాగింగ్ షూస్ కావాలి, లేదా ట్రెక్కింగ్ షూస్ అన్నా జాగింగ్ షూస్ అన్నా కావాలి. సో నేను ఒక షూ తీసుకుందామని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. సో చూద్దాం, మనం కూడా మంచి క్వాలిటీ ఉన్నది ఒకటి తీసుకొని జెట్ నుంచి. సో ఇది మాత్రం 150. ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలే అనమాట, ఏజ్ గ్రూప్ 10 బిలో అనమాట. ఇవన్నీ వర్త్ అనమాట ఇవి. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందుకు మా తమ్ముని వాళ్ళకి తీసుకున్నాం, మాకు తమ్ముళ్ళు ఉండే చిన్న చిన్న తమ్ముళ్ళు, వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళకి వేరే షాపింగ్ మాల్లో తీసుకున్నాం. ఇవే సేమ్ ఇవే, కానీ అక్కడ ఎంత అంటే 450 మా పడ్డది అనమాట మాకు. పట్టి వేరే అన్నమాట, చిన్నపిల్లలు ఇవన్నీ కావాలంటే పెద్దగా అనిపిస్తున్నాయి, కానీ అవి 10 ఇయర్స్ నుంచి మొత్తం బిలో ఇయర్స్ అనమాట. ఇవి చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. చూపిస్తా, చేతిలో పట్టుకుంటే ఇంతే సైజు ఉన్నాయి అన్నమాట. చూడండి ఇంతే, చాలా చిన్నవి, ఇవి క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మెన్స్ వేర్ మొత్తం కంప్లీట్ అయిందనమాట. మెన్స్ వేర్ అని అంటే ఇంక్లూడింగ్ బాయ్స్ అనమాట. బాయ్స్లో ఒక సెషన్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మొత్తం మనం లేడీస్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట. సో నాకు లేడీస్ సెక్షన్ గురించి నాకు అంత అవేర్ లేదనమాట, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. సో మా మమ్మీ వాళ్ళతోటి, మా అక్క వాళ్ళతోటి, ఇక మా పిన్ని వాళ్ళతో ఎప్పుడైనా వెళ్తే ఇక చూసింది తప్ప నాకు కొంచెం ఐడియా ఉన్నది మాత్రం నేను చెప్తాను. సో లేని దాన్ని కొంచెం మీరే ఐడెంటిఫై చేసుకొని అవి చెప్పులైనా, బూట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా, వెజెస్ అయినా, ఇట్లాంటివి హీల్స్ అయినా, ఇట్లాంటివి మీరే కొంచెం ఐడెంటిఫై చేసుకొని అవి ఏంటివి అని చెప్పేసి మీకు నచ్చినట్టయితే వచ్చి తీసుకోండి. లోయెస్ట్ రేట్సే ఉన్నాయి, కావాలంటే కింద మీకు ఒకవేళ ఇవి నచ్చి ఓకే అనిపిస్తే నాకు, అంటే ఇది కొంచెం మీకు యూస్ఫుల్ అయిందని తెలిస్తే మాత్రం కింద నాకు కామెంట్లో చెప్పండి, ఇవి నాకు యూజ్ అయినాయి అవి అని చెప్పి. కాస్ట్ వచ్చేసి 200 అన్నమాట. ఇవి చెప్పినా కదా, ఇవి 10 ఇయర్స్ బిలో గర్ల్స్కి అనమాట, కిడ్స్ 10 ఇయర్ బిలో కిడ్స్కి అనమాట. సో ఇక్కడ నుంచి ఇవన్నీ 10 ఇయర్స్, ఫస్ట్ 10 ఇయర్స్ టు మొత్తం చిన్నపిల్లల వరకు అనమాట. చాలా చిన్నపిల్లల ఏజ్ గ్రూప్, చాలా అంటే 1-2 ఇయర్స్ వరకు ఇవన్నమాట. కిడ్స్ ఇక్కడ 150 అనమాట కిడ్స్కి. సో ఇది వచ్చేసి లేడీ సెక్షన్ అనమాట. సో చాలా బాగున్నాయి, నాకు పెద్ద తెలియకున్నా కానీ మనం చూస్తాం కదా. సో చెప్పుకోవాలంటే బాగున్నాయి అనమాట. ఏమో 120 అనమాట, ఇవి వచ్చేసి 150 నుంచి స్టార్టింగ్ అనమాట. ఇవి వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఇక్కడ సేమ్ అంతే 200 రూపీస్ అనమాట. సో
సో నాకు తెలిసి ఇవన్నీ ఫ్లాట్స్ అనుకుంటున్నా, ఫ్లాట్ మోడల్ ఫ్లాట్స్ అనుకుంటున్నా. ఇవి నాకు తెలుగు, ఇవి శాండిల్స్ వచ్చేసి కొన్ని మాత్రమే తెలుసు. అవి కూడా నేను ఎప్పుడో ఆన్లైన్లో చూసినప్పుడు అంతే. అన్నమాట ఇవి. ఇక్కడ మొత్తం పార్టీ వేర్ ఉన్నాయన్నమాట. ఇది నాకు తెలిసి ఇవన్నీ పార్టీ వేర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఇది కరెక్ట్ అయితే కొంచెం కామెంట్లో చెప్పండి ఇది కరెక్టే అని. ఇప్పుడు వచ్చేసి మొత్తం గర్ల్స్ షూస్ అనమాట, లోఫర్స్. కానీ వాళ్ళకు కూడా లోఫర్స్ షూస్ ఉంటాయని అయితే నేను విన్నా. వాళ్ళకి కొంచెం తేడా ఏంటంటే ఆ మోడల్ ఒక్కటే అనమాట. చూపిస్తా వాళ్ళకి కొంచెం డిజైన్ వేరు ఉంటుంది. చూపిస్తా అంటే మెన్స్కి గర్ల్స్కి కొంచెం, మెన్స్కి లేడీస్కి కొంచెం తేడా ఉంటుంది, అది చూపిస్తా. ఇవి వచ్చేసి జస్ట్ 200 రూపీసే అనమాట, చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇది क्या बोलते हैं मॉडल को, क्या बोलते हो? ये वाला पूरा मॉडल है ना, क्या बोलते हैं उसका नाम? స్లిప్పర్స్ అంట. సో ఈ స్లిప్పర్స్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. కొంచెం పాష్ ఉన్నాయి కదా, సో అవి. కదా టోటల్ షాపింగ్ ఇదనమాట. ఇక్కడ మెన్స్వి, గర్ల్స్వి, ఉమెన్స్వి అందరివి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మన షూస్ కొనాలి కదా, అక్కడికి వెళ్ళి ఒక షూస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఛాన్స్ అనమాట, ఇది మన టర్న్, నా టర్న్ ఇది. ఎందుకంటే ఇక్కడ నేను షూ తీసుకోవాలనుకుంటున్నా. ఇది జస్ట్ 350 రూపీస్ మాత్రమే. సో ఒక మంచిది సెలెక్ట్ చేసుకొని తీసుకుందాం. చూద్దాం. నాకు ఇక్కడ నచ్చిన షూస్ అనేవి నేను చూపిస్తా అవి ఏంటో. సో నాకు ఇప్పుడు ట్రెక్కింగ్కి సంబంధించి కానీ జాగింగ్కి సంబంధించి కానీ షూస్ కావాలి. అడిగితే నార్మల్గా అందరు ఏమన్నారంటే ట్రెక్కింగ్కి జాగింగ్కి కొంచెం సిమిలర్ షూసే వాడతారంట. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు. సో అది కొంచెం నేను తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే మనం షూస్ తీసుకుందాం. ఆల్రెడీ షూస్ ఉన్నాయి కానీ అవి పగిలిపోయినాయి అనమాట, కనిపిస్తుందో అది మొత్తం పగిలిపోయినాయి. సో కొత్తది తీసుకుందాం అనేసి ఒక ప్లానింగ్లో ఉండే. సో నేను ఏం సెలెక్ట్ చేసుకుంటా అంటే నాకు జాగింగ్కి సంబంధించి కావాలి కాబట్టి సో నేను ఇవి తీసుకుందామని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే वो वाला ट्रेकिंग शूज़ है ना, वाला ट्रेक ख़त्म हो गया तो न्यू स्टॉक कब आता? आज आ जाएगा, ठीक है. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఒకటి తీసుకుందామని చూస్తున్నా. ఇందులో నాకు అది ఎందుకు బాగా నచ్చింది, చూద్దాం. వచ్చేసి ట్రెక్కింగ్ షూస్ కావాలన్నమాట. సో నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే చేసుకుంది ఇవి. ఎందుకంటే ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇవి చాలా గ్రిప్ ఉంటాయి అనమాట. ఇవి చూసిండ్రు కదా ఎట్లుందో, చాలా పెద్దగా ఉంది, బేస్ చాలా పెద్దగా ఉంది, వెయిట్ కూడా ఉన్నాయి షూస్. కానీ ఇవి ట్రెక్కింగ్కి యూజ్ అవుతాయి, చాలా బాగా యూజ్ అవుతాయి ఇది లేదా ఇవి కమాండో షూస్ అంట. సో ఇది కూడా సేమ్ అనమాట, దానికి తేడా ఏం లేదు.
ఫిక్స్ అయినా ఇవి తీసుకుందామని చెప్పి. ఇవి బాగున్నాయి, సో ఇవి నేను తీసుకుంటున్నా. భయ్యా इसमें कलर्स नहीं है? बस 2 ही कलर्स है, ठीक है. సో ఈ రెండిట్లల్లో ఏ కలర్ బాగుందో కొంచెం కింద కామెంట్లో పెట్టండి, చూద్దాం. నేనైతే ఇవి తీసుకుంటున్నా. నా సెలెక్షన్స్ కరెక్టా కాదా అని చెప్పి అయితే చూడండి, కింద కామెంట్ చేయండి అనమాట, ఓకేనా. సో ఫైనలీ షూ అయితే తీసుకున్నాం. సో ఈ భయ్యా వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు అనమాట. ఇతను వచ్చేసి ఇక్కడ దీనికి మొత్తం ఓనర్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తారు. సో తను అయితే బాగా హెల్ప్ చేసిండు. इन लोग तो मेरे को बहुत हेल्प किया था, तो मैं आपका तरफ से मैं भी शुक्रिया बोल रहा हूँ भाई. शुक्रिया, थैंक्स सो मच, थैंक यू भाई. थोड़ा सब्सक्राइब करने का ज़रूर है, ठीक है बाय. సో హాయ్ అండి, ఇప్పుడే అనమాట ఇంటికి వచ్చాను. ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకని అంటే సబ్స్క్రైబ్ అందరూ తెలుసు కదా, అన్ని వీడియోలలో కామెంట్ అనమాట లాస్ట్కి ఉంటుంది కదా, షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆ వీడియో అని చెప్పేసి. సో అవన్నీ చేయండి. ఇంకోటి ఏంటంటే కామెంట్ చేయండి, అందులో మీకు ఏం నచ్చినాయి, అసలు ఏంటి, అసలు అక్కడ మీకు సాటిస్ఫైడ్ ఉందా లేదా అనేసి కొంచెం బిలో కామెంట్ చెప్పండి, కామెంట్ చేయండి. సో నేనైతే చెప్పగలిగేది ఏంటంటే అక్కడైతే నాకు నచ్చినాయి. సో నిన్నటికంటే ఈరోజు బాగా ఎక్స్ప్లోర్ చేసిన, అక్కడ అన్నీ చూసాను అనమాట. సో ఇట్ ఈస్ ఓకే, మనీ వర్త్ అనిపించింది, తీసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం మాత్రం మర్చిపోకండి, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ వచ్చి వీడియో తీస్తున్నా. సో మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత ఫ్రెష్ అప్ అండి, ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇంకా మీ మాస్కులను మాత్రం ఎప్పుడు ఉతుక్కోండి, వాష్ చేసుకొని పెట్టుకోండి దాన్ని. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ శానిటైజర్ మాస్క్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వ్లాగ్ మైట్ బి సో ఎగ్జైటెడ్ దెన్ దిస్. సో మీరు ఏం చేయాలంటే దాన్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని స్టే ట్యూన్ అనమాట. సో నెక్స్ట్ దానికి దీనికంటే నేను ఇంట్రెస్టింగ్గా చేయాలని చూస్తున్నా. సో మీరు కూడా కొంచెం నాకు సజెషన్స్ ఇవ్వండి, కింద కామెంట్లో చెప్పండి. నాకు ఇంకా నేను ఎట్లా ఇంప్రూవ్ కావాలి, ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి కొంచెం బిలో కామెంట్లో మీ టైం కొంచెం తీసుకొని చెప్పండి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చినట్టు చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. బాయ్ బాయ్.